అధికారం శాశ్వతమని మరో 30 ఏళ్లు అధికారంలో ఉండేది తామేనని ఎంతో ధీమాతో కనిపించారు వైసీపీ నేతలు. బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి రావడం, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వారిలో ఆ ధీమాను విపరీతంగా పెంచేశాయి. అయితే 5 ఏళ్లకు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11కి బలం పడిపోవడంతో ఆ పార్టీ నాయకులు జనానికి ముఖం చూపించడమే మానేస్తున్నారు. విజయనగరం జిల్లా వైసీపీలో సేమ్ సీన్ కనిపిస్తోంది. అందుకే ఇటీవల జిల్లాకు వచ్చిన బొత్స నేతలకు సీరియస్ గా క్లాస్ పీకారట. కొందరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట. అసలు బొత్సకి అంత కోపం ఎందుకొచ్చింది? 2019లో రాష్ట్రంలో వైసీపీ సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ ప్రజలు మర్చిపోరు. అంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ పార్టీ అలాంటి ప్రభంజనాన్ని సృష్టించలేదు. ఈ ప్రభంజనంలో కొన్ని జిల్లాల్లో పూర్తిగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. అలాంటి వాటిలో ఉమ్మడి విజయనగరం జిల్లా కూడా ఒకటి. 9కి 9 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. విజయనగరం, బొబ్బిలి రాజులు సైతం ఓటమి చవిచూశారు. వైసీపీ నేతలు టీడీపీ కంచుకోటల్ని సైతం బద్దలు కొట్టారు. అంతేకాదు, ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ తన హవా కంటిన్యూ చేసింది. జెడ్పీటీసీలైతే క్లీన్ స్విప్ చేసింది. అన్ని మండలాల ప్రజా పరిషత్ చైర్మన్ పదవులు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఇక మున్సిపల్ చైర్మన్లు, మేయర్ ఇలా ప్రతి పదవి ఫ్యాన్ పార్టీ వశం చేసుకుంది. ఇంకేముంది, జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా మరో 30 ఏళ్లు తిరుగులేదని వైసీపీ నాయకులు భావించారు. ఏ సమావేశం నిర్వహించినా అందులో ఒక్క పసుపు నాయకుడు కనిపించేవాడు కాదు. అంతా ఏక్ నిరంజన్ అన్నట్లుగా సాగింది. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి ఓడలు బండ్లు, బండ్లు ఓడలయ్యాయి. ఆ పార్టీ అధికారం ఈ పార్టీ చేతిలోకొచ్చేసింది. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా పోయిన వైసీపీ నేతలకు వాస్తవం బోధపడింది. అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి అనుకునేలా చేసింది ఈ కాలం. ప్రజాస్వామ్యం బలం ఎలా ఉంటుందో రుచి చూపించారు ప్రజలు. 2024 ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ కుదేలయ్యింది. ఈసారి టీడీపీ వంతన్నట్లుగా క్లీన్ స్వీప్ చేసింది. బొత్స లాంటి హేమీలు కూడా కంగు తినాల్సొచ్చింది. విజయం ఏ ఒక్కరి సొంతం కాదు అన్నట్లు అందరూ తుడిచిపెట్టుకుపోయారు. అలా అన్ని జిల్లాల్లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలెవరూ సాదాసీదా మెజార్టీతో గెలవలేదు. అందరికీ 25,000కు పైగానే ఆధిక్యత లభించింది. కురుపాం నియోజకవర్గంలో అప్పటి వరకు ఎంపీటీసీగా ఉన్న సాధారణ మహిళ అయిన తొయక జగదీశ్వరిని ఎమ్మెల్యేను చేసి చూపించారు. నియోజకవర్గానికి సరిగా మొహమే తెలియని బోనెల విజయ్ చంద్రను పార్వతీపురం ఎమ్మెల్యేగా గెలిపించారు ప్రజలు. గజపతి నగరంలో గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ మంత్రి కూడా అయిపోయారు. ఇదంతా ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలు జీర్ణించుకుందామని చూస్తుంటే మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మాత్రం ఒకంత ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ఎలా గెలిచామో అలానే ఓడిపోయామని ఫైరవుతున్నారట. కేవలం మీ చేష్టల కారణంగానే ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యేలకు, నేతలకు క్లాస్ పీకుతున్నారట. అధికారంలో ఉన్న 5 ఏళ్లు పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకుండా ఎవరి స్వార్థం వాళ్లు చూసుకున్నారని మండిపడుతున్నారట. భూ కబ్జా అనగానే జిల్లా ప్రజలు మీరే గుర్తుకొస్తున్నారని తిట్టిపోస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవాలన్న ఇంగితం లేదా అంటూ ఒంటికాలిపై లేస్తున్నారట బొత్స. ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగరావుపై మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు వెనకేసుకోవటం సాధారణమే అయినా పూర్తిగా అదే ధ్యాసలో ఉండటం సమంజసం కాదంటూ తలంటేశారట బొత్స. మరోవైపు ఓటమి తరువాత ప్రజల్లోకి వెళ్లకపోవటాన్ని బొత్స తప్పుబట్టారట. ఓడిపోయాక ఇంట్లో కూర్చోవటం కాదని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారట. వచ్చే స్థానిక ఎన్నికల నాటికైనా మళ్లీ పార్టీ కాస్తో కూస్తో పుంజుకునేలా పనిచేయాలని గట్టిగానే ఆదేశించారట. చూడాలి మరి బొత్స మాటలను వైసీపీ నేతలు ఎంత మేరకు సీరియస్ గా తీసుకుంటారు. For more videos like this, subscribe Big TV channel.